దివ్యాంగుల పక్షాన బాధ్యతలు వేస్తున్నటువంటి మన నాయుడు గారు, ఇంకా మాట్లాడినటువంటి రమేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, సోదరులారా, అందరికీ నమస్కారం. చాలా ఆటోలను కానీ అదేవిధంగా దివ్యాంగ సోదరుల యొక్క జీవన విధానంలో కానీ మార్పు తీసుకురావాలని ఒక ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నాడు. గతంలో కూడా నేను ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో చాలా 15 మంత్రిగా చేసిన వ్యక్తిని. కానీ వాళ్ళకి ఎక్కడైనా ఆ యూనియన్ పరంగా వాళ్ళు ఏదో నాయకులు లేదా నిర్బంధాల వల్ల రోజుల్లో దుప్పు కార్మికులు కానీ అదేవిధంగా టైలర్స్కి కానీ ఇంకా ఆరోగ్య డాక్టర్లు కానీ పొలుపు కార్మికులు కానీ ఈ విధంగా చేసుకున్నాం మనం. కానీ ఇది దివ్యాంగులు, ఆటో కార్మికులు నేను విన్నాను, చూశాను. ఆటో వర్కర్స్కి సరే 3 నెలలు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించినంత ఇదిగా ఆ ప్రభుత్వం మధ్యప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి ఇది దివ్యాంగులకైనా, ఆటో కార్మికులకైనా, మరి ఏ కార్మికులకైనా ఏదైనా మనం చేస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. వెల్ఫేర్ అనే సంక్షేమం అనే ఆ యొక్క కార్యక్రమాల్లో వీళ్ళను కూడా మనం చేర్చుకుని చేయాలి అన్నటువంటి తపన, తలంపు జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను. చాలా సందర్భాల్లో మేము డిబేట్ చేసుకునేవాళ్ళం. ఏంటి అలాంటి ప్రభుత్వాలు ఏంటి, తీరేంటి, చిన్నవాడైనా పెద్దగా పరిపాలన అదుపు లేకపోయినా ఇవాళ ఇతను చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎలాగ నా మనసులో నుంచి అతని మైండ్ నుంచి వస్తున్నాయని ఆలోచించేవాళ్ళం. ఏదేమైనా మీరు వెల్ఫేర్ స్కీములకి 100కి వాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళు మీరు ఎవరు చాలా మంది పేదవాళ్ళకి మనం అందరూ ఇస్తాము. బట్ వేరే మీకు ఇచ్చేది చాలా అవసరం, వాళ్ళు గుర్తించడం అనేది చాలా ఆవశ్యకత ఉంది. అదేత జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఏవైతే చిన్న చిన్న కార్యక్రమాలు మీ పట్ల, మీ భవిష్యత్ పట్ల, ఒక్కొక్కసారి ఒక ఆటో కార్మికుడు పొద్దున్నుంచి ఆ ఆటో పట్టుకుని ఆ స్టాండ్లో ఉంటాడు. కానీ పని దొరకపోవచ్చు, కిరాయి రాకపోవచ్చు, తను మానసికంగా, శారీరకంగా ఎంత అవసరం జీవితంలో ఒకసారి మనం ఆలోచించాలి. అలాంటి వారికి కూడా ఒక చిన్న కార్యక్రమం చేస్తే వాళ్ళ జీవితాల్లో ఊరట వస్తుంది అన్నటువంటి ఆ విశ్వాసం నాకు కూడా ఉంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే ఆలోచన కనిపించింది. ఇందాక మీరు చెప్పినట్టుగా తమ్ముడు మా పెద్దరాయుడు మాట్లాడినట్టుగా నిజమే, తప్పకుండా ఇది మల్కీపురం ఆటలు ఉన్నాయి కదా, మల్కీపురంలో తప్పకుండా 3 స్థలాలు ఉన్నాయి. ఒకవేళ రోడ్డునే ఆనుకుని లేకపోయినా రోడ్డుకి 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే మనకి ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ అద్భుతం ఏంటన్నప్పుడు ఎలాంటి భూములైనా వాళ్ళకు కొని ఇవ్వాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాల మీద ఉంటాయి అని ఆ నిర్ణయం కనుక ఆయనలో ఉన్నటువంటి ఆ మానవీయత, మానవత్వం, సాటి మనుషుల్ని వాడు కూడా నాకులాగే మనిషే, నేను ఏదో నాకు అనుకోకుండా అన్ని రకాలైనటువంటి అవసరతను తీసుకోలేనటువంటి శరీరంతో నేను పుట్టాను,
ఎక్కడో ఏదో అవయవము లేకపోతే శ్రమజీవిగానో పుట్టినటువంటి వీళ్ళనే ఆదుకోవాలి, వాళ్ళకి ఏమైనా సరే ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం అది నిజంగా భగవంతుడు హర్షిస్తాడు. మానవులమైనటువంటి మాలాంటి వాళ్ళు కూడా హర్షిస్తారు. అంచేత మీరు వేళ పెట్టుకున్నటువంటి కార్యక్రమం చాలా చాలా మంచి కార్యక్రమం. నేను కూడా